వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై అంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులే వారిద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నా కానీ వారిద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. మరొకసారి మెగారెడ్డి చాలా కీలకమైన విమర్శలు చిన్నారెడ్డిపై అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం చిన్నారెడ్డి అంటూ ఆయన చాలా కీలకమైన విషయాలైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ఆయన ఏమన్నాడో మనం కూడా చూద్దాం. ఇక చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు. చిన్నారెడ్డి పలు గ్రామ పంచాయతీల్లో ఓటమికి కారణమయ్యారు అని చెప్పేసి అయితే ఆయన చాలా కీలకంగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారు. నాకు ఎంపీ మల్లు రవికి ఆయన నష్టం చేశారు అని చెప్పేసి అయితే వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అయితే చిన్నారెడ్డిపై చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అధిష్టానం పెద్దలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా మెగారెడ్డి అయితే చెప్పడం జరిగింది. అలాగే వనపర్తిలో ఒరిజినల్ కాంగ్రెస్ నేనే, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అంటూ మనకైతే ఒక వార్త అయితే రావడం జరిగింది. అది యాక్చువల్గా కూడా గతంలో వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డి అలాగే ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మెగారెడ్డికి మధ్యలో మొదటి నుంచి కూడా వైరుధ్యం అయితే ఉంది. ముఖ్యంగా వనపర్తిలో చిన్నారెడ్డిని ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ చేసి తర్వాత ఆయనను కాదని మెగారెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత మెగారెడ్డి గెలవడం, ఆ తర్వాత మెగారెడ్డిది ఒక వర్గం చిన్నారెడ్డిది ఒక వర్గం, రెండు వర్గాలు అక్కడ వనపర్తిలో ఉండటంతో వారిద్దరి మధ్య ప్రతిసారి కూడా గొడవలు అయితే దారితీస్తున్నాయి. కానీ అధిష్టానం మాత్రం వారిద్దరిని కాస్త సద్దుమరుగుతూ వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎప్పటికప్పుడు వారు క్లియర్ చేస్తున్నారు. కానీ అది ఇక ఇప్పట్లో సమసిపోయేలాగా కనపడలేదు. మరొకసారి మెగారెడ్డి అయితే చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చిన్నారెడ్డిపై చేయడంతో ఇంకా మరొకసారి అధిష్టానం మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనమైతే వేచి చూడాలి. ముఖ్యంగా చిన్నారెడ్డిని పూర్తిగా వనపర్తిలో నుంచి లేకుండా చేయాలని చెప్పేసి అయితే మెగారెడ్డి భావిస్తున్నారని చెప్పేసి చిన్నారెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు. కానీ మెగారెడ్డి మాత్రం పూర్తిగా చిన్నారెడ్డి ఉంటే మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి నేను తప్ప ఇంకొక నాయకుడు ఉండాల్సిన అవసరం కానీ ఉండాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు వనపర్తిలో లేదు అని చెప్పేసి మెగారెడ్డి అక్కడి వారికి సంబంధించిన వర్గీయులతో ఆయన చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మొన్న జరిగిన ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎప్పుడు ఆయన ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఓడిపోయారో ఆ ఓటమికి కారణం పూర్తిగా చిన్నారెడ్డి కారణం. చిన్నారెడ్డి చేస్తున్న ఈ రాజకీయాలతోనే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పేసి మెగారెడ్డి అయితే సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానిపై పూర్తిగా నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఆ ఆధారాలతో నేను అధిష్టానం దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నా అని చెప్పేసి కూడా మెగారెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరి దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో మనమైతే వేచి చూడాలి. కానీ మెగారెడ్డి కంటే కూడా చిన్నారెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా చిన్నారెడ్డికే కాస్త ఎక్కువ పట్టు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కానీ మరి లోకల్ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా మెగారెడ్డి ఆధీనంలోనే వనపర్తి నియోజకవర్గం ఉండాలనే భావనలో మెగారెడ్డి అయితే ఉన్నారు. దానికి చిన్నారెడ్డి మాత్రం అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్యలో అయితే మనస్పర్ధలు అయితే వస్తూనే ఉన్నాయి. మరి ఈ మనస్పర్ధలకు ఈసారైనా అధిష్టానం పులి స్టాప్ పెడుతుందో లేదో మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.